స్టూడెంట్ వీసాస్ చాలా రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? కొంతమందికి స్లాట్స్ అసలు దొరకట్లేదు. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో అప్లై చేసిన వాళ్ళ వీసాలు కూడా రిజెక్ట్ అవుతున్నాయి. స్లాట్స్ దొరకని వాళ్ళ బాధ ఒక రకంగా ఉంది, ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళ బాధ ఇంకొక రకంగా ఉంది, రిజెక్ట్ అయిన వాళ్ళ బాధ ఇంకొక రకంగా ఉంది. అసలు ఎందుకు స్టూడెంట్స్కి అమెరికా వెళ్ళటానికి ఇంత గడ్డు కాలం వచ్చింది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. రీసెంట్గా ఎందుకు వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి అనేది మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు యోగ్ స్టాక్. నా పేరు యోగనన్. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ ఒక నెలన్నర మధ్యలో ఆపేశారు, సోషల్ మీడియా వెట్టింగ్ కోసం అని చెప్పేసి. ఆ తర్వాత స్లాట్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి చాలా మందికి స్లాట్స్ దొరకట్లేదు. మన యూట్యూబ్లోనే చాలా మంది పిల్లలు కామెంట్స్ పెట్టి, సార్ స్లాట్స్ ఓపెన్ అవ్వట్లేదు, స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, మాకు ఇంటర్వ్యూ ఎప్పుడు దొరుకుతుంది, అసలు వీసాలు రిజెక్ట్ అవుతున్నాయట అని చెప్పి చాలా వీడియోస్కి కామెంట్ పెట్టి కొంచెం ఒక వీడియో చేయమని చెప్పి అడిగారు అనమాట. దాని మీద నేను కొంత రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటి అంటే, బేసిక్గా ఇంటర్వ్యూలు రావడం చాలా కష్టంగా ఉంది. అది బికాస్ ఆఫ్ స్టాఫ్ తక్కువగా ఉండడం వలన, అట్ ద సేమ్ టైము ఎక్స్ట్రీమ్ వెట్టింగ్. అంటే ఒక్కొక్క కేసు మీద వాళ్ళు దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ దెన్ రిక్వైర్డ్. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ స్క్రూటినీస్ చేస్తున్నారు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రెఫరెన్స్లు ఇస్తున్నారు. వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చిందంటే ఆపేస్తున్నారు అనమాట. ఓకే, ఇంకా టాపిక్లో డీప్కి వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్ రీజన్ నెంబర్ 1, మనకి ఇంటర్వ్యూ రిజెక్ట్ కావటానికి కారణం ఏంటంటే ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవటం. సో చాలా మందికి ఎదురైన సంఘటన ఏంటి అంటే, ఎంట్రీలోనే డైరెక్ట్ క్వశ్చను, నువ్వు ఎలా బుక్ చేసుకున్నావు అపాయింట్మెంట్ అని అడిగితే నేను ఏజెంట్ ద్వారా బుక్ చేసుకున్నాను, ఖతం అయిపోయింది, రిజెక్టెడ్, గో. ఎందుకు అంటే ఆల్రెడీ ఇంతకుముందు 2000 అపాయింట్మెంట్స్ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఏజెంట్ ద్వారా వాళ్ళు ఎంటర్టైన్ చేయట్లేదు. ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఏజెంట్ ద్వారా బుక్ చేశారు అంటే, ఐపీ అడ్రస్ని ఈజీగా తెలుసుకోగలము. ఇవాళ రేపు ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్స్ తోటి మనము ఢిల్లీ నుంచి బుక్ చేసామా, హైదరాబాద్ నుంచి బుక్ చేసామా, అమెరికా నుంచి బుక్ చేసామా అని తెలుసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ దానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గరే పెట్టుకోండి. ఒకటే పర్టికులర్ పీసీ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ ఒకే లొకేషన్ నుంచి మీరు అపాయింట్మెంట్ కోసం ట్రై చేయండి. దొరకకపోతే వెయిట్ చేయండి. కానీ మీకు వాడికి ఇచ్చి వీడికి ఇచ్చి ఇంకొకటికి ఇచ్చి అందరూ ట్రై చేయండి రా మీరు అపాయింట్మెంట్ బుక్ చేయడానికి, ఎప్పుడు అపాయింట్మెంట్ దొరికితే అప్పుడు టక్కన స్లాట్ బుక్ చేసేయండి రా అని మీరు మీ డీటెయిల్స్ షేర్ చేయొద్దు. నెంబర్ 1, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మన ఫైల్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళటానికన్నా ముందే వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే ఎంక్వైరీలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ డీప్ వెట్టింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్. చాలామంది చేసేటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ తెలియకుండా ఉండటం కోసం ప్రైవేట్లో పెట్టి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్లో అన్ని అకౌంట్స్ పెట్టట్లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, రెడిట్లో నీ అకౌంట్ దొరకట్లేదని చెప్పి మొన్న రీసెంట్గా ఒక స్టూడెంట్ వీసా రిజెక్ట్ అయిందంట. నాకు రెడిట్ అకౌంటే లేదని చెప్పాడంట అతను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మనం డిసైడ్ చేయలేం. సో మీరు పొరపాటున మర్చిపోతే గుర్తు చేసుకోండి. మర్చిపోయినా కూడా మీకు గనక వాళ్ళ వెరిఫికేషన్లో ఏ ఫేస్బుక్లోనో ఒక 10 ఏళ్ల క్రితం మీరు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు, అది ఇప్పుడు మర్చిపోయారు, ఇవ్వలేదు అంటే ఖతం, మీ వీసా రిజెక్ట్ అవుతుంది. సోషల్ మీడియా డీప్ వెట్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది ప్రాబ్లం నెంబర్ 2. ప్రాబ్లం నెంబర్ 3, మన యూట్యూబ్లో మొన్న ఒకరు కామెంట్ పెట్టారు ఒక పర్టికులర్ దానికి, సార్ నా వీసా రిజెక్ట్ అయింది. ఎందుకు అంటే, నువ్వు ఎంఎస్కి ఎందుకు ఏ సబ్జెక్ట్ చేస్తున్నావు అని అంటే, ఆ సబ్జెక్ట్ గురించి ఆ పర్టికులర్ వ్యూయరు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేపారంట, వీసా రిజెక్ట్ అయిందట. ఇది మన ప్రాబ్లమే కదా. నేను దీని మీద చాలా వీడియోలు చేశాను. మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి అని చాలా వీడియోలు చేశా. మీరు అవి ఏమి ఫాలో అవ్వలేదు. ఫాలో అయిన వాళ్ళు 2-3కి వీసా వచ్చిన వాళ్ళు కూడా అదే వీడియో కింద కామెంట్ పెట్టారు, సార్ నేను మీ వీడియోలు చూసిన తర్వాత నాకు వీసా వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అని కూడా. మీరు కావాలంటే వీళ్ళు ఒకసారి క్రాస్ వెరిఫై అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఈ 3 కండిషన్స్ కనుక పక్కన పెట్టేస్తే, సోషల్ మీడియా క్లీన్, మీ క్లీన్ హిస్టరీ ఉంది, నో ప్రాబ్లం.
ఏజెంట్ ద్వారా మీరు బుక్ చేయలేదు, నో ప్రాబ్లం, డైరెక్ట్గా బుక్ చేసుకున్నారు, అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి, I-20 చేతిలో ఉంది, ప్రాపర్ యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చింది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కనుక మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకోలేకపోతే, అంటే మీరు తీసుకునేటువంటి కోర్సుని ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పలేకపోతే డెఫినెట్గా వీసా రిజెక్ట్ అవుతుంది. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి డ్రామాలన్నీ తెలిసిపోయినాయి. ఇదివరకు యూఎస్ ఎందుకు వెళ్ళే వాళ్ళు చాలామంది అంటే 10% చదువుకోవడానికి వెళ్తే 90% జాబులు చేసి డబ్బులు సంపాదించడానికి వెళ్ళేవాళ్ళు. ఇది ఓపెన్ సీక్రెట్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓపెన్ సీక్రెట్. డబ్బుల కోసం, డాలర్ల కోసమే స్టూడెంట్స్ చాలామంది యూఎస్ వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగిన రోజులు ప్రాపర్గా అందరూ వెళ్ళిపోయి ఫిల్టర్ అయిపోయిన మిగిలిన బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకి వేరే దారి ఏంటి అంటే అమీర్పేటలో కోర్స్ నేర్చుకొని జాబ్ ఎత్తుకోవటం, లేదా ఏదో ఒక అబ్రాడ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోవటం. సో ఆ బ్యాచ్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఇదివరకు టప్ప అప్లై చేసుకున్నారు, వెళ్ళారు, H1 కొట్టుకున్నారు, సెటిల్ అయిపోయారు. ప్రజెంట్ ఏంటంటే టాప్ యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కోర్సు, అది మీరు చదివినటువంటి బీటెక్కా, డిగ్రీయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా చదువుకోవటానికి వెళ్ళేటట్టుంటే ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఆల్రెడీ 70% డ్రాప్ అయిపోయింది. మీరు లాస్ట్ ఇయర్ 2024లో ఇదే మంత్లో కనుక చూసుకుంటే 11-12 వేల అప్లికేషన్స్ అప్రూవ్ అయినాయి మనవి, స్టూడెంట్ వీసావి. రీసెంట్గా వచ్చిన డేటా చూసుకుంటే ఓన్లీ 4,500 5,000 వీసాలో అప్రూవ్ అయినాయట. ఇది త్రూ అవుట్ ఇండియా మొత్తం మీద చూసుకుంటే. అంటే మిగిలినవన్నీ ఎటుపోతున్నాయి, అటెండ్ అయ్యేది అవుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు నిజంగా ఇతను స్టూడెంట్ చదువుకోవడానికి వెళ్తున్నాడు అని నమ్మితే డెఫినెట్గా వీసా ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోయినా, మీ కోర్సు సరిగ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోయినా, అసలు మీరు అమెరికా ఎందుకు వెళ్తున్నారు తెలియకపోయినా డెఫినెట్గా మీ వీసా అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇమిగ్రేషన్ చాలా 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 క్రాక్ డౌన్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి వీసా. జెన్యున్గా చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు మాత్రం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాలండి. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళకి ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వగలిగితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ అమెరికా 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 అనేది ఆ బ్లడ్లోంచి చాలా మందికి పోవట్లేదు. అది ఎందుకో నాకు అర్థం కాదు. కానీ మీలో అమెరికా వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ సెటిల్ అవుదాం అనుకునేటువంటి యూత్ మీరు ఎందుకు ఆలోచించరు? ఏదన్నా కొత్తది మనం ఇన్వెంట్ చేయడానికి ట్రై చేద్దాము. ఇండియాలోనే ఉండి మనం ఇంతకుముందు ఒక జనరేషన్ బ్యాక్ వెళ్తే ఆ జనరేషన్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఐ కెన్ గివ్ యూ మై ఓన్ ఎగ్జాంపుల్. ఐ స్టార్టెడ్ మై లైఫ్ విత్ 1,000 రూపీస్ శాలరీ. ఇప్పుడు ఆ రోజుల్లో ఆ 1,000 రూపీస్ శాలరీ కంప్యూటర్ జాబ్ ఎత్తుకోవడానికి కష్టాలు పడాల్సి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా చెయ్యాలి అంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు. కానీ ప్రజెంట్ మీకు బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ChatGPT ఇంకో ఏఐయో యూట్యూబ్లు ఉన్నాయి. నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. యూట్యూబ్లోకి వెళ్తే బోల్డ్ కోర్సులు ఉన్నాయి. మీరు ఒకరి కింద స్లేవ్ లాగా బతకాలి అనే ఆలోచన మానేసి నేను 10 మందికి జాబులు ఇవ్వాలి అనే ఆలోచన ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు? అవసరమైతే డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మిడిల్ క్లాస్తో పాటు అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడెప్పుడో ఎకరం కొంటే ఆ ఎకరం ఇప్పుడు 10 కోట్లు 50 కోట్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీయండి. పోయి ఒకటి దగ్గర పని చేయాలి అనే ఆలోచన మానే 10 మందిలోంచి ఒక్కడు బయటకు వచ్చినా మీరు 10 మందికి ఇండియాలోనే ఉద్యోగాలు ఇచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చున్న పొజిషన్కి మీరు రాగలుగుతారు. సో పాసిబిలిటీ ఉంటే, మీ ఓన్ థాట్స్ ఏమన్నా ఉంటే ఆలోచించండి. కొంతమందికి డబ్బు ఉండదు, ఐడియాస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా మీకు కనుక నిజంగా ఐడియా ఉంది అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెట్టండి, ఫండ్ రైజింగ్ చేసుకోండి. ఇవాళ రేపు డబ్బులు ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. 100,000 కోట్లు ఉన్నోడికి డబ్బులు ఇవ్వడానికి మనకు సొప్పదు. కానీ రీజనబుల్గా ఎంతో కొంత జెన్యున్గా లైఫ్ లీడ్ చేస్తూ సంపాదించుకునే వాళ్ళకి కనీసం 1,00,000 రూపాయలు ఇవ్వాలన్నా ఇవ్వబుద్ధి అవుతుంది. మీకు అలాంటి వాళ్ళు 10 మంది తోడవుతారు, మీ వెనకాల నిలబడతారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. స్టూడెంట్స్, మీకు చెప్పేది ఏంటి అంటే అమెరికా వెళ్ళాలి అన్న ఆశలు ఇప్పుడు ప్రజెంట్ అంత ఈజీగా తీరే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ మీరు వెళ్ళి చదువుకున్న జాబులు వచ్చే పరిస్థితి లేదు. వీసా కూడా రకరకాలుగా మారిపోతుంది రోజు రోజుకి. నెక్స్ట్ ఇయర్ H1 ఉంటుందో ఉండదో తెలీదు, OPT ఉంటుందో ఉండదో తెలీదు. USCISకి కొత్త డైరెక్టర్ వచ్చాడు, ఆయన ఏం మార్పులు చేర్పులు తీసుకొస్తాడో తెలీదు. ఓకే, OPT, STEM OPT ఇవన్నీ ఎత్తేస్తే తర్వాత మీ పరిస్థితి ఏంటి?
H1 రూల్స్ మారిస్తే పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఫర్దర్ స్టెప్ అయితే తీసుకోండి. ఇంకా అబౌట్ ది వీసా రిజెక్షన్ మాత్రం, వీసా రావాలి అంటే మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో సెటిల్ అయిపోతాము అని మాత్రం చెప్పకండి. కానీ నా కోరిక మాత్రం మీలో ఎవడో ఒక పెద్ద ఎంటర్ప్రీనర్ని, ఒక 100 మందికో 1000 మందికో జాబులు ఇచ్చేవాడిని తొందరలో చూడాలని నా కోరిక. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద వెరీ బెస్ట్.